చెల్లి ఎప్పటినుంచో అడుగుతుంది పేలు దువ్వమని. కాకపోతే నాకే కుదరలేదు. ఈరోజు ఫైనల్లీ దువ్వేస్తున్నాను. దువ్వెనతో పేలన్నీ ఎలా వచ్చేస్తాయో మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ వ్లాగ్స్. ఈరోజైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మెడ మీదకి మొత్తం పేలన్నీ వచ్చేస్తాయి. మీకు ఎన్ని ఎక్కువగా ఉన్నా సరే ఒక్క 2 మినిట్స్ ఇలా దువ్వారంటే పేలు దువ్విన అవసరం లేదు. ఎటువంటి మందులు, నూనెలు ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా నార్మల్ దువ్వెనతోనే మనం ఇలాగా దువ్వుకున్నట్లయితే పేలన్నీ చక్కగా వచ్చేస్తాయి. మీకు దురద కూడా తగ్గుతుంది. అదే పేలు వల్ల వచ్చే దురద. మధ్య మధ్యలో ఇలా పేలు కూడా తేలిపోతూ ఉంటాయి. సో ఇంకా ఆలస్యం ఎందుకు కానీ ఎలా దువ్వుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ మనకి దువ్వెనకి చిన్న పళ్ళు ఉంటాయి కదా, పెద్ద పళ్ళు ఎక్కువ గ్యాప్ ఉన్న పళ్ళు కాకుండా చిన్న పళ్ళు అనమాట. ఆ చిన్న పళ్ళుతోని మొత్తం ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దువ్వుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం దివ్యభారతి జడ వేసుకుంటాం కదా, పాయలు తీసేసుకుంటాం సైడ్ నుంచి. సో 2 వైపుల నుంచి చూపుడు వేలు పెట్టేసుకొని ఈక్వల్గా ఒకే లైన్లా తీసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నెత్తి మీద నుంచి దువ్వుకున్న తర్వాత ఇలా 2 చూపుడు వేళ్ళు పెట్టేసుకొని మధ్యలోకి వచ్చిన తర్వాత ఈక్వల్గా హెయిర్ తీసేసుకుంటే పాపిడి అనేది చక్కగా ఎగుడు దిగుడు లేకుండా వచ్చేస్తుంది. అప్పుడు వచ్చిన జుట్టు మీద కొంచెం ట్యాప్ చేసేసి ముందుకి ఇచ్చేసేయాలి. పట్టుకోమని చెప్పండి. టైట్గా వాళ్ళు పట్టుకుంటే మనకి ఆ జుట్టు మళ్ళీ దువ్వుతున్నప్పుడు రాకుండా చిక్కు పడకుండా ఉంటుంది. మళ్ళీ మనం అక్కడ పాపిడి వస్తుంది కదా, ఆ పాపిడి మీద నుంచి దువ్వుకుంటూ వచ్చినట్లయితే ఎక్కువగా పేలున్న వాళ్ళు అయినా సరే, నార్మల్గా పేలున్న సరే, పేలు ఎక్కడైనా ఉన్నాయి అనుకోండి తేలిపోతూ ఉంటాయి. అలా తేలుతూ ఉండేటప్పుడు ఎక్కువగా తేలిపోతున్నాయి అవి చూసుకుని ఉండకుండా దువ్వడం మాత్రం ఆపొద్దు. దువ్వుతూనే ఉండండి. అలా దువ్వుకున్నట్లయితేనే మీకు పేలు అనేవి ఎన్ని ఉన్నా సరే మధ్యలోకి వస్తాయి. ఇంకా మనకి ఇంచు గ్యాప్, మరీ మీకు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇంకొంచెం తక్కువ గ్యాప్ మీద తీసేసుకొని పేలు ఇలా దువ్వుకోండి. నార్మల్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 1 ఇంచు లేకపోతే 2 ఇంచుల వరకు గ్యాప్లో తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం చిన్న పళ్ళుతో దువ్వుతున్నప్పుడు పేలు ఉన్నాయి అనుకోండి అవి కిందకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా వస్తున్నప్పుడు అవి మళ్ళీ మనం ఎక్కువ పాయలు తీస్తామనుకోండి ఆ జుట్టుతోనే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ పాయికి తీసేటప్పుడు జుట్టును దులుపుతూ ముందుకు ఇవ్వాలి. అది కూడా టైట్గా పట్టుకోమని చెప్పాలి. ఇదంతా పెయిన్ఫుల్ ఏం కాదు. అలాగే మనం ఆయిల్స్, కెమికల్స్ యూజ్ చేసిన ఇలాంటివి ఏమి యూజ్ చేసినా సరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి 100% మనకి ఇలా దువ్వినట్లయితే పేలు అనేవి మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది చిన్నప్పుడు నాకు యూజ్ చేసిన టిప్పు. ఇప్పుడు నా చెల్లికి కూడా ఇదే టిప్పు పాటిస్తున్నాను. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏంటంటే పేలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకి గట్టయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా వాళ్ళ హాస్టల్ నుంచి ఎప్పుడైనా వచ్చినా లేకపోతే ఇంటి దగ్గర చదువుతున్నప్పటికీ సండే ఇలా దువ్వినా సరే పేలు అనేవి త్వరగానే తగ్గిపోతాయి. ఇక లాస్ట్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం పల్చగా తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ తీసుకుంటే ఇక్కడే కొంచెం పేలు అనేవి ఉండిపోయి వెళ్ళిపోవడానికి చూసుకుంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం తక్కువ చూసుకోండి. ఇక్కడ లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి ఎన్ని పేలు వచ్చాయో అసలు. ఫైనల్లీ ఈ పేలన్నీ అయితే తీసేసాను. ఇలా 2, 3 సార్లు దువ్వినట్లయితే పేలన్నీ మటమాయమైపోతాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్